ప్రతి ఒక్కరూ కూడా విజయాన్ని ఆశిస్తే శ్రమించే మనస్తత్వాన్ని ముందు మనం ఏర్పాటు చేసుకోవాలి. దేన్నైనా మనం తప్పనిసరిగా సాధించాలి అంటే శ్రమతో దాన్ని సాధించాలి. శ్రమించకుండా సాధించిన వారు చరిత్రలో ఇంతవరకు లేరు. వీరు చరిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను, చక్రవర్తులను, పరిపాలకులను, వాళ్ళ జీవితాలను పరిశీలించినట్లయితే వాళ్ళు సుఖభోగాలతో విజయాలను సాధించలేదండి, శ్రమతోనే విజయాలు సాధించారు. నెపోలియన్ కానీ, అలెగ్జాండర్ కానీ శ్రమతోనే వాళ్ళు సామ్రాజ్య వ్యాప్తిని చేశారు. అదేవిధంగా ఐఏఎస్ గ్రూప్ 1 సాధించినటువంటి ఎంతోమంది ఇప్పటివరకు వాళ్ళందరూ కూడా నిరంతరం శ్రమిస్తూ నిరాశ ఎదురు కాకుండా వాళ్ళు ఒక స్థాయిని పొందటం జరిగింది. కాబట్టి సమాజంలో స్థాయి, స్థితి, అంతస్తు పొందాలంటే శ్రమిస్తూ ఉంటే తప్పనిసరిగా కూడా విజయం లభిస్తుంది. ఉదాహరణ తీసుకుంటే మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క కుటుంబ నేపథ్యం తీసుకున్నట్లయితే వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా శ్రమించే మనస్తత్వం ఉన్నటువంటి వారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి తండ్రి గారు కూడా ఒక బోట్ మేకరు. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా పేపర్లో వేస్తూ చదువుకున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతున్నాయంటే మన పూర్వీకులు మనము చేసినటువంటి శ్రమ అనేది రికరింగ్ అయ్యి మనల్ని ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతుంది. కాబట్టి శ్రమ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇండస్ట్రియస్గా మనం శ్రమిస్తూ పోతే సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది, నిరాశకు తాగుండదు. కాబట్టి ఏపీజే అబ్దుల్ కలాం గారు రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎదిగారు.